చాలా వెహికల్స్ ఏదైతే పర్మిట్ లేని వెహికల్స్ కావచ్చు, మరోవైపు ఫిట్నెస్ లేనటువంటి వెహికల్స్ నిబంధనలు ఉల్లంఘించి అంటే ఒక నెంబర్ ప్లేట్ తోటే దాదాపు 3-4 వాహనాలు కూడా తిరిగేటివి. ఆ వాహనాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి సీజ్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టినటువంటి సందర్భాలు మనం గతంలో చూసాం. దాని తర్వాత ఇంకా ఆ స్థాయిలో ప్రమాదాలు జరగలేదు కాబట్టి కొంత ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే ప్రతి వాహనం కూడా ఇటు హైదరాబాద్కి వచ్చినా, విజయవాడ వైజాగ్ వెళ్ళినా, లేకుంటే బెంగళూరు వెళ్ళినా, ఇటు షిరిడి ముంబైకి వెళ్ళినా కూడా ఈ మేజర్ సిటీస్కి వెళ్ళేటువంటి ఇది మెయిన్ పాయింట్ కాబట్టి హైదరాబాద్ నుంచినే చాలా ప్రాంతాలకు వెళ్తాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు కొంత చర్యలు తీసుకోవడంలో మాత్రం కొంత వాళ్ళ యొక్క అలసత్వం ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కేవలం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మరోవైపు బెంగళూరు, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కూడా ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 50కి పైగా బస్సులపైన కేసులు నమోదు చేశారు. అంటే ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ఈ బస్సులు యథావిధిగా అలాగే తిరిగేవి, నిబంధనలు ఉల్లంఘించి తిరిగేటివి. మరోవైపు కనీసం ఫిట్నెస్ లేని వాహనాలను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి హైదరాబాద్ నుండి బెంగళూరు, ముంబై, వైజాగ్ ఈ అంత దూర ప్రయాణాలను కూడా ఆ బస్సులు నడుపుతున్నారు. కండిషన్స్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ వారం రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క ఆపరేషన్లో మాత్రం ఖచ్చితంగా చాలా బస్సులు కూడా సీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. 8 బస్సులను ఇప్పుడు హైదరాబాద్లో సీజ్ చేయడం జరిగింది. 50 బస్సుల పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత అయినా కూడా ఇటు ప్రైవేట్ యాజమాన్యాల్లో మార్పు రావాలి, మరోవైపు అధికారులు కూడా తరచూ తనిఖీలు చేస్తే ఎంతో కొంత ఇలాంటి ప్రమాదాలు కావచ్చు, హ్యూమన్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి కొంత వెసులుబాటు ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ సంఘటన జరిగినా కూడా మనం చూస్తున్నాం, సంఘటన జరిగిన తర్వాతే అలర్ట్ అవుతున్నాం, మరోసారి జరగకుండా ఉండాలని ఆ కొద్ది రోజుల హడావిడి చేస్తున్నారు తప్ప దాని తర్వాత శాశ్వతమైనటువంటి పరిష్కారాలు లేకుండా తరచూ తనిఖీలు లేకుండా వదిలిపెట్టడం వల్లే ప్రైవేట్ యాజమాన్యాలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయనేటువంటి అంశాన్ని గుర్తించారు. ముఖ్యంగా మనకి నిన్న కర్నూలు సంఘటన తర్వాత ఈరోజు కర్నూలు సమీపంలో కూడా మరొక ఓల్వో బస్సు కూడా యాక్సిడెంట్కి గురి అయింది. ఒక లారీని ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు అక్కడే ఆపివేయాలి, ప్రయాణికుల్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపాలి. కానీ ముందు భాగం అంతా ముందుగా డ్రైవర్ ముందు ఉన్నటువంటి గ్లాస్ మొత్తం అంతా కూడా పగిలిపోయింది. డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నటువంటి కుడివైపు అంతా కూడా పూర్తిగా నుజ్జు అయినప్పటికీ కూడా కర్నూలు నుండి హైదరాబాద్కు దాదాపు 4 గంటల సమయం, ఈ 4 నుండి 4:30 గంటల పాటు డ్రైవ్ చేసుకుంటూ దాదాపు 28 మంది ప్రయాణికులతోటి హైదరాబాద్కి చేరుకుంది. హైదరాబాద్కి చేరుకున్న సమయంలో అదేవిధంగా ఇక్కడ పోలీసులు కావచ్చు, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు కాబట్టి ఆ బస్సు ఈ విధంగా ప్రమాదానికి గురి అయింది, అలాగే వచ్చారనేది తెలిసేది. లేకుంటే తనిఖీలు లేకుండా పోలీసులు పట్టుకోకుండా కూడా యథావిధిగా ప్రయాణికులు దిగేసి వెళ్ళిపోయేవారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగింటే మరికొంత లాస్ అయ్యేటువంటి అవకాశం అయితే మనం చూసేవాళ్ళం. కానీ ప్రస్తుతం అయితే ఆ బస్సునైతే మాత్రం సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఆ బస్సు డ్రైవర్ చెప్పిన సమాధానం ఏంటంటే ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులే సేఫ్గా తీసుకెళ్ళు, పర్వాలేదు అని వాళ్ళు చెప్పడం వల్ల నేను హైదరాబాద్కి వచ్చానని చెప్తున్నాడు. కానీ ఈ మార్గం మధ్యలో ఎక్కడా కూడా పోలీసుల తనిఖీలు లేవు, ఎక్కడ కూడా ఆర్టీఏ అధికారులు ఆపిన పరిస్థితి లేదు. హైదరాబాద్కి ఎంటర్ అయిన తర్వాతే ఆ బస్సును కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. మరోవైపు కొన్ని గంటల క్రితం అంటే 2 గంటల క్రితమే మనం చూసాము, మియాపూర్ నుండి గుంటూరుకు వెళ్ళేటువంటి బస్సు, ఎలక్ట్రికల్ బస్సు, ఆ బస్సు పటాన్ చెరువు వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కింది. పటాన్ చెరువు నుండి మళ్ళీ వాళ్ళు పెద్దంబర్పేట దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దిగి వాళ్ళు గుంటూరుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ పెద్దంబర్పేట వద్ద దిగేటువంటి క్రమంలో అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి వాళ్ళకి వైద్య చికిత్స అందించారు. కానీ డ్రైవర్లు కూడా చాలామంది నాణ్యత లేనటువంటి, అంటే ముఖ్యంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేనటువంటి డ్రైవర్లను కూడా పెడుతున్నారు. ఎవరు తక్కువ శాలరీకి వస్తే వాళ్ళని డ్రైవర్లని నియమించుకొని ఈ బస్సులను యథావిధిగా వాళ్ళు నడుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పర్మనెంట్ వీరికంటే పర్మిట్ కూడా వీళ్ళకంటే కొన్ని దగ్గర రిజిస్ట్రేషన్ అయితే ఏపీ తెలంగాణలో నడుస్తాయి, ఒడిశాలో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ బస్సులు నడుపుతున్నారు. అక్కడ కెపాసిటీ తక్కువ చూపించి ఇక్కడ కెపాసిటీ ఎక్కువ నడుపుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నికల్ రీజన్స్ చాలా ఉన్నాయి బస్సులు కూడా. ఆ బస్సుల పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీసం 5వ తరగతి కూడా పాస్ కానిటువంటి డ్రైవర్లకు ఆల్ ఇండియా పర్మిట్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అదేవిధంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో ఆర్టీఏ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టి
ఏవేవైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి బస్సులు ఉన్నాయో వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ప్రయాణికులు కూడా భావిస్తున్నారు. ఇలాంటి సంఘటన కర్నూలులో జరిగినటువంటి సంఘటన మరోసారి పునరావృతం కాకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సార్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ అప్డేట్ కూడా ఇచ్చిన దానికి. చూస్తున్నాం మనం ప్రవీణ్ చెప్పినట్లుగా ఒక బస్సు యాక్సిడెంట్ అయితే ఆ బస్సుని కొన్ని వందల కిలోమీటర్ల దూరం ముందు అద్దం మొత్తం లేకపోయినప్పటికీ ఆ బస్సును అలానే తీసుకొని వచ్చారు అని అంటే ఏం అర్థం చేసుకోవాలి? అందులో బస్సులో ప్రయాణికులు ఉన్నారు. సో ఒక ప్రమాదానికి గురైతే ఆ బస్సును అక్కడే ఆపేసి సో ప్రత్యామ్నాయం ఆలోచించి ప్రయాణికులందరినీ గమ్యస్థానానికి చేర్చాలి. సో అలా జరగట్లేదు. అది ప్రయాణం చేసుకుంటూ హైదరాబాద్ దాకా వచ్చినా మధ్యలో ఆపేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఒక కుటుంబం గాలిపోయింది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రమేష్ కుటుంబం. కొంతమంది జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నటువంటి వారు ఉన్నారు. సో ఎన్నో కలలు గంటూ కొత్త ఉద్యోగంలో చేరేదానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు కొంతమంది మిత్రుల దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. వివిధ పనులు, వివిధ అవకాశాల కోసం, వివిధ వృత్తుల కోసం, ఇలా బతుకు తెరువు కోసం రకరకాల అయినటువంటి వారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. నిత్యం కొన్ని వేలాది వాహనాల్లో లక్షల మంది ప్రయాణాలు అయితే చేస్తున్నారు. ప్రమాదం జరిగిందని చెప్పి ప్రయాణం ఆపుకోలేరు కూడా. ఎందుకంటే ప్రజల అవసరాలు అలాంటివి, ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సిందే. కానీ దాన్ని అలుసుగా తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అనవసరంగా అర్ధాంతరంగా ప్రాణాలు విడిచాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన పైన ఎర్రిస్వామి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ఆయన విచారిస్తున్నారు. తర్వాత ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి అనేది చూడాలి. ఇప్పుడు వరకు వస్తున్నట్టు దాన్ని బట్టి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక